ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇరాన్ దేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి దేశానికి ఒకప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అంటే ప్రపంచ దేశాల నిఘా సంస్థలన్నీ ఆ ఉత్సవం వైపే డేగా కళ్ళతో చూశాయి. కానీ లక్షలాది మంది పాల్గొన్న ఆ భారీ అంతిమయాత్రలో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అక్కడ పాల్గొన్న దేశాధ్యక్షుడు, మిలిటరీ జనరల్స్, మత పెద్దలు అందరూ సాధారణంగానే కనిపిస్తూ ఉంటే వారి మధ్యలో అత్యంత కీలకమైన స్థానంలో నిలబడిన ఒక వ్యక్తి మాత్రం ముఖానికి పూర్తిగా నల్లటి ముసుగు వేసుకుని కనిపించాడు. కనీసం కళ్ళు కూడా సరిగ్గా కనిపించుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అంతటి భద్రత మధ్య జరిగే అంత్యక్రియల్లో ముసుగు వేసుకునేంత అవసరం వారికి ఏమొచ్చింది? ఎందుకు అతను ముసుగు ధరించాడు? అతని ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ అత్యున్నత నాయకుడి అంత్యక్రియలు సాధారణంగానే ఒక పెద్ద కార్యక్రమం. లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడికి చివరి వీడ్కోలు పలకడానికి అక్కడికి వస్తారు. టెహ్రాన్ వీధులు జనసంద్రంగా మారాయి. అంతా విషాద వాతావరణం. కానీ అదే సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో ముసుగు ధరించి ఒక వ్యక్తి జనసందోహంలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ముందు వరుసలో నిలబడి ఉండడంతో అతని ముసుగు ప్రత్యేకంగా హైలైట్ అయింది. చాలా మంది అతన్ని గమనించారు. ఈ సంఘటన ఇరాన్ భద్రతా సంస్థలకు ఒక పెద్ద సవాలుగా మారింది. అసలు ఈ ముసుగు మనిషి ఎవరు అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఫోటో బయటకు రాగానే పశ్చిమ దేశాల మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తివంతమైన విభాగమైన IRGCకి చెందిన ఏదైనా రహస్య దళపత, లేక ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడని భావించిన ఏదైనా అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త అన్న చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో ఇరాన్ అగ్ర కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేసింది. అలాగే ఎంతో మంది ఇరాన్ అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ అత్యంత రహస్యంగా హత్య చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతలా వైరల్ అయిన ఆ మిస్టీరియస్ మాస్క్ మ్యాన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఎట్టకేలకు వీడింది. ముసుగు వెనుక ఉన్న వ్యక్తి ముజ్తబా ఖమేనీ కాదని అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడడం వల్లనే ఆయన ముఖాన్ని ముసుగులో కప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్ బాల్ టోపీ ధరించి ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో జవాద్ ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించాడు. ముజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి. మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మోస్తఫా ఖమేనీ. మోస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మోస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. ఒక చిన్న ముసుగు ప్రపంచంలోని అతిపెద్ద గూఢచార సంస్థలనే అయోమయంలో పడేలా చేసింది అంటే ఇరాన్ తన అంతర్గత భద్రత విషయంలో శత్రువుల మైండ్ గేమ్స్ తప్పించుకోవడంలో ఎంత కట్టుదిట్టంగా వ్యూహాలు తిప్పిరాస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన ఆ ముసుగు వ్యక్తి కేవలం ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రమే కాదు, పశ్చిమ దేశాల నిఘా వ్యవస్థకు ఇరాన్ విసిరిన ఒక సైకలాజికల్ సవాల్.